ఇప్పుడు మనము తాడిపత్రి నుండి ఆలూరు కోనకు వెళ్తున్నాము. ఆలూరు కోన ఎలా ఉంటుందంటే చుట్టూ కొండలు, పచ్చటి వాతావరణము, ఆహ్లాదపరిచే పరిసరాలు, వీటన్నిటి నడుమ శ్రీ రంగనాయక స్వామి అక్కడ కొలువై ఉంటారు. ఆలూరు కోనకు వెళ్ళే దారిలో చాలా గాలిమరలు ఉన్నాయి. తాడిపత్రి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ స్వామివారి పేరే రంగనాయకులు అని ఎక్కువగా పెట్టుకుంటుంటారు. ఇక్కడ ఏంటంటే ఆలూరు కోనకు వెళ్ళేటప్పుడు చాలా అప్పు వెళ్ళాల్సి వస్తుంది. ఆ అప్పు వెళ్ళేటప్పుడు కూడా చాలా యూటర్న్లు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము ఆలూరు కోనకు దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి డౌన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కూడా మనము చాలా యూటర్న్లు తీసుకొని మనము డౌన్లోకి వెళ్తాము. ఇది ఈ ఆలూరు కోనకు వెళ్ళే దారి యొక్క స్పెషాలిటీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సినీ బిడ్డ. ఇప్పుడు మనము ఆలూరు కోనకు పోతున్నాము. ఒకసారి చూడండి, ఆలూరు కోనకు పోవాలంటే పైకి ఎక్కాలి, మళ్ళీ కిందికి దిగాలి. ఇప్పుడు నేను మీకు అక్కడ బండి పోతుంది కదా, ఆ బండి చూడండి, అది ఎట్లా వస్తుంది, ఇట్లా కిందికి ఎట్లా పోతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం కూడా సేమ్ అట్లాగే వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఆ పక్క రోడ్డు కనిపిస్తుంది కదా, అటు వెళ్తుంది బండి. చూడండి, ఇదిగో బండి చూడండి, అట్లా వెళ్తుంది కదా, మళ్ళీ అక్కడ చుట్టూ తిరుక్కొని మళ్ళీ అట్లా వస్తుంది. చూడండి, ఆ ట్రాక్టర్ పోతుంది, అంత కిందికి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు చూడండి, చుట్టూ లోయ ఎంత అందంగా ఉంది చూడండి, కొండలు. అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా, ఎండలు పెద్దగా ఉండవు కాబట్టి బాగా పచ్చగా కనిపిస్తుంది. ఈ మధ్య వర్షాలు పడి ఆగిపోయినాయి కాబట్టి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మేము ఉదయాన్నే రావాలనుకున్నాం కానీ మాకు వీలు కాలేదు. ఇప్పుడు టైం 7 గంటలు అయింది. ఈ 7 గంటలకి ఈ మాత్రం కనిపిస్తుంది చూడండి వాతావరణం. ఇప్పుడు మనము ఆలూరు కోనకు వచ్చేసాము. ఇది పైనుండి దారి, అంటే స్టెప్స్ ఎక్కకుండా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను చూపించాను కదా స్టెప్స్, ఇది కింద నుండి దారి. మేము ఫస్ట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చాము. స్టెప్స్ ఎక్కి గుడి దగ్గరికి వెళ్దాము అనేసి మళ్ళీ కిందకి వచ్చాము. ఇప్పుడు నేను స్టెప్స్ ఎక్కుతున్నాను కదా, ఈ స్టెప్స్ అయిపోతూనే గుడిలోకి ఎంటర్ అయిపోతాము. ఇప్పుడు మనము గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి.
ఇప్పుడు గుడిలోకి నేను కెమెరాతో ఎంటర్ అయ్యాను. ఇది వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను. పూజారి చీటికి మాటికి అడ్డం వస్తున్నాడు. ఒక్కొక్కసారి కెమెరా తీయకూడదు, వీడియో తీయకూడదు అని అంటాడు, చెయ్యి అడ్డం పెట్టేస్తాడు. ఏదో కష్టపడి నేను కొంచెం వీడియో తీసుకొని వచ్చినాను. చూడండి, మీరు కూడా స్వామివారిని చూసి దర్శించి తరించండి. $25 $25 ఎక్కడి నుంచి అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు కనుచూపు మేర సోలార్ కనబడుతుంది, చూస్తున్నారా? ఇదంతా కూడా మనము ఆలూరు కోనకు పోయే రూట్లో చూస్తాము. ఇక్కడంతా కూడా సోలార్ ద్వారా కరెంట్ ఉత్పత్తి అయిపోయి అక్కడ దూరంగా మనకు గాలి మరలు కూడా కనిపిస్తున్నాయి. దాంట్లోకి కరెంట్ వెళ్ళిపోతుంది అనమాట. దాని నుంచి మళ్ళీ మనకు సప్లై అవుతుంది. అది తిరగట్లేదు, ఆగిపోయింది. అదే తాడిపత్రి. వీళ్ళకి ఇల్లు కనిపించలే. ఇది తాడిపత్రి. ఎంత అప్పు వచ్చినాం చూడండి, ఎంత అప్పులోకి ఉంది చూడండి. ఆలూరు కూడా అంటే అప్పులోకి ఉంది. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ కిందికి పోవాలి, కిందికి మళ్ళీ డౌన్లోకి దిగాలి. డౌన్లోకి దిగితే అక్కడ కనిపిస్తుంది మనకు గుడి.